ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, దయగల రాజా, శ్రేష్ఠ మీకు వేలాది వందనాలు నాయన తండ్రి. దేవాలయ మంగళకర ధ్యానంలో నాయన తండ్రి, ఈ దిక్కు నాయన తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, భాగ్యమును బట్టి మీకు ముందుగా వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన తండ్రి. మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి నాయన తండ్రి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము ధ్యానం చేసుకొని చుండగా క్లుప్తంగా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను బలపరిచి స్థిరపరచమని మా రాజును రక్షకుని యేసుక్రీస్తు నామమున నడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ముందుగా ఈ అవకాశం నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగే అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము ధ్యానం చేసుకున్నాము. ఇప్పటి వరకు ఎన్ని అధ్యాయాలు అయిపోయినాయి? 16 అధ్యాయాలు ముగించుకున్నాము. అయితే ఇక్కడ మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నామనంటే, అపోస్తులు అనేక ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు దేవుని యొక్క సువార్తను ప్రకటించిన వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాము. దానిలో ఎక్కువగా వాడబడిన వారిలో పౌలు గారి గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అయితే పౌలు గారి గురించి ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా వాక్యంలోనికి వెళ్లే ముందు, పౌలు గారు ఒకే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏంటంటే, తను మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని దేవునిలోకి వచ్చిన తర్వాత రక్షణ నుంచి పునరుద్ధానం వరకు ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి మనల్ని తన రాజ్యంలోనికి చేర్చుకోవడానికి తీర్పు దినం వస్తుందో దాన్ని మాత్రం ప్రకటించాలని ఆయన ఒక నిర్ణయంతో ఆయన సువార్తను ప్రకటించిన వ్యక్తిగా మనకి తెలుస్తుంది. అదే సువార్త ప్రకటన భాగంలోనే వీళ్ళు ఎలా వెళ్ళారంటే, అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అన్యజనులకు మాత్రమే సువార్తను ప్రకటించాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. తీసుకోవటం ద్వారా ఎక్కడెక్కడికి వెళ్ళేవారంటే, మహా పట్టణాలకు వెళ్ళేవాళ్ళు. అక్కడ ఎక్కడైతే ఎక్కువగా యూదులు ఉంటారో, మహాదేవాలయాలు ఉంటాయో, సమాజ దేవాలయాలు, అక్కడికి వెళ్ళి ఎక్కువగా సమాజ మందిరాల్లో, దేవాలయాల్లో వీటిలో ఎక్కువగా సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. అయితే ఈరోజు మన 17వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకునే అంశంలో చూసినట్లయితే, ఇక్కడ మొదటి వచనంలో ఒకసారి చూసినట్లయితే, 17వ అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే, వారు అపిపోలి అప్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. చాలండి. ఇక్కడ అపిపోలి అనేది అపోలియా ఈ ప్రాంతాల గురించి చూసినట్లయితే, అపిపోలి అంటే 9 మార్గాలు కలిసిన ఒక ప్రాంతం అన్నమాట. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం ఏథెన్స్, ఇక్కడ దెసలోనిక ఈ ప్రాంతం ఏంటంటే అప్పుడు రోమా రాజ్యానికి సంబంధించిన ఒక ప్రాంతం. ఇప్పుడు మన కృష్ణా జిల్లాలో మైలవరం ఎలా ఉందో అలా రోమా ప్రాంతానికి చెందిన దాంట్లో ఈ దెసలోనిక ప్రాంతం కూడా ఉంది. అయితే ఆ దెసలోనిక ప్రాంతానికి వెళ్ళడానికి ఈ యొక్క యూదులైతే, ధనవంతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క మార్గాలను ఎంచుకున్నారంట. వాటిలో ఏంటంటే అపిపోలి అంటే 9 మార్గాలు కలిగిన ఒక ప్రాంతంగా చెప్పవచ్చు. ఇంకా తర్వాత అపిపోలియా అని చెప్పి చూసినట్లయితే, ఇది ఒక గొప్ప మహాపట్నం. ఇక్కడ వ్యాపారాలు చేయటానికి కానీ, చాలా వాణిజ్య పంటలైనా ఏదన్నా ఒక వ్యాపారం చేయటానికి ఇక్కడ ఈ ప్రదేశాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. దాని ద్వారా అలాంటి గొప్ప గొప్ప ప్రాంతాలలో ఎంచుకొని అక్కడ దేవుని పని చేయటానికి ధైర్యంగా ముందుకు వెళ్ళేవారు పౌలు గారు. మనం ఎలా ఉంటాము అని అంటే, ఒక క్రైస్తవులు అని చెప్పుకోవడానికి భయం వేస్తూ ఉంటుంది మనకి. ఈ సందు దాటి పక్క సందుకి వెళ్తే మన క్రైస్తవులు అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి మనం భయపడుతూ ఉంటాం. కానీ అన్యజనులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ సమాజ మందిరాల్లో ఆయన సువార్త ప్రకటించిన వారుగా మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ చూసినట్లయితే యూదుల సమాజ మందిరము ఒకటి ఉండేది. ఆయన అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించిన వారుగా మనకు కనపడుతూ ఉంది. అయితే ఇక్కడ 2వ వచనంలో చూస్తే, కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్య ఉన్నాడనియు లేఖనముల నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3
విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఇక్కడ ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఏ ప్రాంతానికి వెళ్ళారు? ఇక్కడ దెసలోనిక ప్రాంతంలో. మొట్టమొదటిగా ఏ ప్రాంతంలోనికి అడుగుపెట్టారు? దెసలోనిక ప్రాంతంలోనికి అడుగుపెట్టారు. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఈయన ఏం చెప్తున్నారంటే లేఖనానుసారంగా అక్కడ వివరించి చెప్తున్నారు. లేఖనానుసారంగా చెప్తున్నారు. ఈనాటి కాలంలో చూస్తే లేఖనానుసారంగా ఎవ్వరూ బోధ చేయట్లేదు, కానీ కొంతమంది సేవకులే బోధ చేస్తున్నారు. ఏదో కార్యాలు చేసేస్తేనో, ఏదో మహత్కార్యాలు చేసేస్తేనో అదే నిజమైన బోధ అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ పౌలు గారు లేఖనానుసారంగా ఇక్కడ ఏ విధంగా అయితే మనం చూడవచ్చు, యెషయా ఏ విధంగా అయితే ప్రవచించారో, ఈ ప్రవచన రీతిగా ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారో ప్రతిదీ కూడా వాళ్ళకి ఒక విత్ ప్రూఫ్స్తో చూపించారు. కానీ ఆయన నోటికి వచ్చింది ఏది చెప్పలేదు. చెప్పకుండా ఇక్కడ లేఖనానుసారంగా చెప్పారు కాబట్టి అక్కడ ప్రజలు విన్నవారుగా కనిపిస్తూ ఉన్నారు. 4వ వచనంలో చూసినట్లయితే వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్తులో చాలా మంది ఘనత గల అన్న దానికి పుట్టినోట్లో చూసినట్లయితే ప్రముఖులకు స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలు శీలను కలుసుకొనిరి. ఇక్కడ ఆయన బోధించిన సువార్తను అందరు అంగీకరించారని నేను చెప్పట్లే, కానీ కొంతమంది ఎవరైతే నిజంగా దేవుని ఆత్మ వారిలోకి వెళ్ళి వారి హృదయాలు తెరవబడినాయో వారు మాత్రం వెంటనే దాన్ని గ్రహించారు. వెంటనే పౌలు శీలల దగ్గరికి వచ్చి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా దేవుని గురించి ఇంకా తెలుసుకొని ఇంకా బోధించాలి అని ఒక ఆసక్తితో వాళ్ళని వెంబడించిన వారుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఒక సేవకుడు ఒక సేవ చేస్తున్నారు అని అంటే సేవకుడు అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, సేవకుని తిరస్కరించే వాళ్ళు ఉంటారు, వెనక నుంచి విమర్శించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా ఈయనకి అనేక ఇబ్బందులు ఎదురైనాయి. ఈయన వాక్యం నచ్చిన వారేమో ఈయన వెంట వచ్చారు, ఇంకా దేవుని గురించి తెలుసుకున్నారు. ఇంకా ఈయన వాక్యం నచ్చని వారు, ఈయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని అనుకునేవారు వీళ్ళేం చేశారు అని అంటే ఈయన కైసరు చట్టాన్ని 7వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మధ్యలో చూసినట్లయితే కైసరు చట్టమునకు విరోధముగా నడుచుకున్న వారు వీళ్ళు అని చెప్పేసి అని వీళ్ళకి ఆశ్రయం ఇచ్చిన యాసోను అనే అతని ఇంటి మీద పడిపోయి యూదులందరూ కూడా ఇతను చెప్పే బోధను తిరస్కరించిన వారుగా ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ వచనాల్లో మనకి కనిపిస్తూ ఉంది. ఇలాగా అనేక ఇబ్బందులు పడుతూ కూడా దేవుని సువార్తను ఆయన విడిచిపెట్టల. ఈనాటి కాలంలో మన చిన్నది ఏదన్నా ఎవరికైనా ఇది తప్పు అని చెప్తే వాళ్ళు ఏదన్నా అన్నారు అని అంటే వెంటనే నిజమే కదా, ఎందుకు వీళ్ళకి చెప్తున్నాను నేను అని చెప్పేసి అని మనం నిజంగా నమ్మిన దేవుణ్ణి కూడా మరచడానికి ఇష్టపడతాం. కానీ మనం చెప్పే బోధని కొనసాగించాం, మధ్యలోనే ఆపేసేవారిగా ఉంటాం. కానీ ఇక్కడ ఎన్ని తిరస్కారాలు వచ్చినా చెరసాల పాలైన ఇక్కడ పౌలు గారు తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు రాలేదు. ఇంకా ఇక్కడ కింద వచనంలో చూసినట్లయితే వీరు ఆయన్ని ఏం చేశారనంటే 10వ వచనంలో చూసినట్లయితే వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. ఇక్కడ చూసినట్లయితే చాలండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. కొంతమంది స్త్రీలైతే ఆసక్తితో వచ్చారు. యూదులు ఏం చేశారు? కైసర్ చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ చేసి వెంటనే ఇక్కడ యాసోను ఇంటి నుంచి వాళ్ళని పంపించేయాలని జామీను తీసుకొని 9వ వచనంలో చూస్తే వారు అక్కడ జామీను తీసుకొని వారు పంపివేసినట్లుగా తెలుస్తుంది. ఇలాగా కొంతమంది ఇష్టం ఉన్నవారు ఆ సేవకుడిని ఎలాగైనా అక్కడ నుంచి పంపించాలని పౌలు గారిని వెంటనే బెరయాకు పంపించిన వారిగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ ప్రాంతం నుంచి పంపించి ఉండవచ్చు, కానీ ఆయన రక్షించిన ఆత్మలు ఎవరు నశింప చేయలేరు. ఇంకా ఆయన సువార్త అక్కడ ఏథెన్స్లోనే జరిగింది. తర్వాత సంఘాలు కూడా అక్కడ ఏర్పడడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈయన అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించేశాను కదా, అయిపోయింది కదా, ఆ ప్రాంతంతో నాకేం సంబంధం లేదు అని ఊరుకుంటలేదు. కానీ మనం లేఖన భాగాల్లో చూస్తూ ఉంటాం, దెసలోనికి రాసిన పత్రికలు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలు, ఈయన ఎప్పటికప్పుడు వాళ్ళకి బలపరుస్తూ అనేక ఉత్తరాలు రాస్తూ వాళ్ళని ఇంకా బలపరుస్తూ ఎలా ఉన్నారు, ఏంటి, మీ పరిస్థితి ఎలా ఉంది, సంఘ పరిస్థితి ఎలా ఉందని అనుక్షణం కనుక్కున్న వ్యక్తిగా ఈయన మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒక మాదిరిగా ఈయనగా కనిపిస్తూ ఉన్నారు. ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పునరుద్ధానం గురించి బోధన చేయటమే. అయితే ఇక్కడ దెసలోనికలో
ఈయన పరిచర్య ముగిసింది. తర్వాత ఈయన వెంటనే ఎక్కడికి పంపించేశారు? ఈయన్ని బెరియా అనే ప్రాంతానికి పంపించేశారు. ఇక్కడ కూడా 10వ వచనం చివరిలో చూసినట్లయితే యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. ఇక్కడ కూడా యూదుల సమాజ మందిరం ఉంది, ఇక్కడ కూడా ప్రవేశించారు. ప్రవేశించగానే ఇక్కడ 11వ వచనం చూసినట్లయితే వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశీలించుకొని వచ్చిరి. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళైతే ఆయన చెప్పింది విన్నారు, గ్రహించారు, వాళ్ళని పౌలు శీలని వెంబడించారు. ఇక్కడ వీళ్ళైతే లేఖనాలను కూడా పరిశీలన చేసి ఆయన చెప్తున్న బోధ నిజమో కాదో, వీళ్ళు చెప్తుంది నిజమో కాదో అని పరిశీలన చేసి మరి తెలుసుకొని గ్రహించిన వారుగా ఉన్నారు. వీళ్ళు ఎంతో బలంగా దేవునిలో వాడబడిన వారుగా ఉన్నారు. ఇక్కడ కూడా దేవుని పరిచర్య జరుగుతుందని తెలుసుకున్న ఆ యూదులు ఏం చేశారంటే ఇక్కడ నుంచి కూడా ఆయన్ని పంపివేయటం అనేది జరిగింది. 14వ వచనంలో చూస్తే వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. ఇక్కడ కూడా ఈయనకి వ్యతిరేకత అనేది ఏర్పడింది. ఇక్కడ కూడా మార్పు అనేది చెందటం వల్ల యూదులు ఏం చేశారంటే ఇక్కడ కూడా వచ్చేసి ఈ యొక్క ప్రాంతంలో కూడా ఈయన సువార్త ప్రకటిస్తున్నాడంట అని చెప్పి ఇక్కడ కూడా వచ్చేసి అల్లర్లు రేపేవారు. ఎక్కడైతే సేవకులు చెప్పే బోధ అర్థం కాదో వెంటనే ఏం లెగుతాయి అంటే అల్లర్లు లెగుతాయి, వాళ్ళ మీద వ్యతిరేకత మొదలవుతుంది. అలాగే పౌలు గారికి కూడా తిరస్కరించేశారు. వెంటనే అతని మీద అల్లర్లు రేపి ఈయన చెప్పేదంతా అబద్ధ బోధ అని ఎక్కడికక్కడ ఆయన వెళ్తున్న ప్రతి ప్రాంతంలోనూ ఆయన ఆటంకపరిచేవారుగానే ఉన్నారు. ఇక్కడ ఆటంకపరచడం ద్వారా ఇక్కడ శీలను తిమోతిని విడిచిపెట్టి ఆయన ఒక్కడే వెళ్ళిపోయినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. 15వ వచనంలో చూసినట్లయితే పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఎథెన్స్ పట్టణమునకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. ఇక్కడ ఏ పట్టణానికి వెళ్ళాడు? నెక్స్ట్ వెంటనే ఎథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఫస్ట్ ఎక్కడ సువార్త ప్రకటించాడు? దెసలోనిక, తర్వాత బెరయా. ఇప్పుడు ఎక్కడికి పంపించేశారు? ఎథెన్స్ పట్టణానికి పంపించి వేశారు. ఇక్కడ ఈయనేం చేస్తున్నారు? వచ్చిన తర్వాత ఒంటరిగా వచ్చారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరే ఒంటరిగా సేవ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ సందర్భాల్లో కూడా దేవుని సేవను ఈయన విడిచిపెట్టకుండా చేతపట్టుకున్న వారుగా కనిపిస్తున్నారు. 16వ వచనంలో చూసినట్లయితే పౌలు ఎథెన్స్ లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణపు విగ్రహములతో నిండి ఉండుట చూచి అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. ఇక్కడ ఎక్కడైతే అక్కడ విగ్రహారాధన జరుగుతుందో ఆ యొక్క ప్రాంతంలో ఎథెన్స్ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న విగ్రహారాధన ఆయన చూసి ఏమయ్యాడు? తట్టుకోలేకపోయి వారు శీల గారి గురించి తిమోతి గారి గురించి ఎదురు చూస్తున్నారు. అది కాకుండానే ఈ లోపులుగానే వీళ్ళు చేస్తున్న ఆరాధన ఖండిద్దామని చెప్పేసని, ఇలాంటి దేవునికి ఇష్టం ఉండవని ఖండిద్దామని చెప్పేసని ఆ యొక్క ప్రాంతానికి ఆయన వెళ్ళిన తరువాత సువార్తను మళ్ళీ ప్రకటించడం మొదలుపెట్టిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నారు. 18వ వచనంలో చూసినట్లయితే ఎపికీయులలోను, ఇక్కడ ఈ యొక్క పుట్నోట్లో చూసినట్లయితే గ్రేకీయులలోని తెగలు. ఇక్కడ ఒక తెగలు అంటే ఒక ప్రాంతంలో వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు బోండు తెగ అని గిరిజన తెగ అని ఎలా ఉంటాయో ఇలాగా ఒక కట్టుబాట్లుండి వాళ్ళకంటూ వాళ్లే దేవతలు వాళ్లే అని ఒక కట్టుబాటులో వాళ్ళు పూర్వం నుంచి వచ్చే దేవతలే అని చెప్పేసి ఒక కట్టుబాటులో ఉండే ఆ యొక్క ప్రాంతం లాంటి ఆ ప్రాంతానికి ఎథెన్స్ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ప్రాంతానికి ఈ తెగవారి దగ్గరికి ఇక్కడ ఈయన వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ వీళ్ళకు కూడా ఈయన ఏం చేస్తున్నారు అని అంటే సువార్తను ప్రకటిస్తున్న వారుగా కనిపిస్తున్నారు. ఎన్నో శ్రమలు వచ్చినాయి, అందరూ తిరస్కరించారు, కానీ ఈయన సువార్తను ప్రకటించడం మాత్రం మానకుండా సువార్తను ప్రకటిస్తున్న సందర్భంలో ఈయనకు అనేకమైన ఇబ్బందులే ఎదురైనాయి. ఇక్కడ ఏమై ఉన్నారంటే కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి, కొందరు 18వ వచనంలోనే కొందరు ఈ వదరబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి.
అతడు యేసుని గురించి పునరుద్ధానమును గురించి ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతని వెంట పెట్టుకొని అరేయూపాగు, అక్కడ ఒక సమాజం, ఒక సభ, వాళ్ళకంటూ ఒక సభ ఉండిద్దంట. దాని పేరు ఏంటంటే అరేయోపాకు. అక్కడికి ఈయన తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన క్వశ్చన్స్ ఈయన అడుగుతున్నారు. ఈయన సమాధానం చెప్పాలి. వాళ్ళకి ఆ తెగవారు అడుగుతున్నారు, వాళ్ళకి ఈయన సమాధానం చెప్పాలి. ఆ రీతిగా ఈయన్ని ఇబ్బంది పెట్టిన వారుగా కనిపిస్తూ ఉన్నారు. కానీ బోధ చేసే విషయంలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈయన ఏ రీతిగా బోధించారు అని అంటే, ఒకసారి 22వ వచనంలో చూసినట్లయితే, పౌలు అరేయుపాకు మధ్య నిలిచి ఉన్న దేమనగా, ఏదెన్సు వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. మీరు భక్తి కలిగిన వాళ్ళే, మీరు భక్తి కలిగిన వాళ్ళు, చాలా భక్తి కలిగిన వాళ్ళని నాకు కనబడుతుంది అని చెప్పేసి అని ముందుగా ఒక మాట అన్నారు. తర్వాత ఏమని మాట్లాడుతున్నారంటే, నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. అక్కడ ఒక బలిపీఠం కనపడింది. మీ దేవతలన్నిటినీ నేను పరిశోధన చేస్తుంటే అక్కడ ఒక బలిపీఠం నాకు కనిపించింది. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురించుచున్నాను. ఏది మీ బలిపీఠం దగ్గర ఏమని రాసింది? తెలియబడని దేవునికి ఈ బలిపీఠం అని రాసి పెట్టుంది. ఆ తెలియని దేవుడు, మీకు ఎవరు తెలియదో ఆ దేవుడిని నేను ప్రకటించడానికే వచ్చాను అని చెప్పేసి అని వాళ్ళ మార్గంలోకి వెళ్ళి వాళ్ళని తిప్పి మళ్ళీ దేవుని వైపు తిప్పిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. అంత చక్కగా వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వాళ్ళని ఇక్కడ మాట్లాడి దేవుని యొక్క గొప్పదనాన్ని ఇక్కడ వివరిస్తున్న వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ 24వ వచనంలో చూసినట్లయితే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదవై ఉన్నట్లు మనుషుల చేతిలో సేవింపబడువాడు కాడు. ఇక్కడ మీరు విగ్రహారాధన చేస్తున్నారు, అది తప్పు, అది అని తిరస్కరించలేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఆయన ఒక మనిషి చేతిలో చేయబడేవాడు కాదు. ఆయన సర్వాంతర్యామి, ఎక్కడైనా ఆయన ఉంటాడు. ఏ ఆపద వచ్చినా ఉంటాడు. ఏ నిర్మించబడిన చిన్న చిన్న వాటిల్లో ఉండడు. ఆయన సర్వము సృష్టించిన వాడు కాబట్టి ఎక్కడైనా ఆయన ఉంటాడు అని చెప్పేసి అని వాళ్ళకి వివరంగా చెప్తున్న వ్యక్తిగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. 29వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనము వలన మలచబడిన బంగారమైనను వెండినైనను రాతినైనను దేవతత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఇక్కడ ఆ యొక్క విగ్రహంలోనే దేవుడు ఉన్నాడు, దీంట్లోనే దేవుడు ఉన్నాడు అని ఒక నిర్దిష్టంగా మనం ఉండకూడదు. కానీ దేవుడు నేను మొర పెడితే నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు అని చెప్పేసి అని మనం నమ్మి మనం ప్రార్థించాలి అని చెప్పేసి అని వాళ్ళకి బోధిస్తున్న వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ 30వ వచనంలో చూసినట్లయితే, ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఖచ్చితంగా ఏం చేయాలి? విగ్రహంను ఆరాధించాము, మనకి ఏముందిలే అని చెప్పేసి అని మన నిర్లక్ష్యంగా ఉండకూడదు. కానీ మనం ఏమి చేయాలంటే నిత్యము ఆరాధిస్తూ మారు మనసు అనేది పొందాలి. మన క్రియలను సరిచేసుకోవాలి. మన ప్రతిదీ సరిచేసుకొని ఆయనలో స్థిరంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కొనియాడబడతాడు. మనం ఆయన్ని కొనియాడబడినప్పుడు మనం గణపరచబడతాము, దేవుడు కూడా మహిమ పొందుతాడు అని చెప్పేసి అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మారు మనసు అనేది ఖచ్చితంగా మనకు అవసరము అని చెప్పేసి అని ఇక్కడ వాళ్ళకి వివరించడం అనేది జరిగింది. ఎందుకయ్యా మారు మనసు పొందాలి, ఎందుకయ్యా బాప్తిసం తీసుకోవాలి అని అంటే 31వ వచనంలో చెప్తున్నారు, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. ఇక్కడ ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆయన వస్తాడు అని చెప్పేసి అని వీళ్ళకు కూడా వివరించి చెప్పడం అనేది జరిగింది. మారు మనసు పొందండి, మీరు మారండి,
దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఒక విగ్రహాల్లోనే కాదు అని చెప్పేసి వాళ్ళ మార్గంలోకి వెళ్ళి వాళ్ళని దేవుని వైపుకు తీసుకొచ్చిన వ్యక్తిగా, అంత తెలివిగా బోధించిన వ్యక్తిగా, అంత జ్ఞానం కలిగి దేవుని అందు భయభక్తులు కలిగి బోధించిన వ్యక్తిగా ఇక్కడ పౌలు గారు మనకి కనిపిస్తూ ఉన్నారు. 32వ వచనంలో చూసినట్లయితే, మృతుల పునరుద్ధానము గురించి వారు వినినప్పుడు కొందరు అపహాసించిరి, మరికొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకోసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. సేవకులుగా, సేవకురాళ్ళుగా, విశ్వాసులుగా మన పని ఏంటంటే చెప్పాలి, బోధించాలి. విన్నది వినకపోయింది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ బోధించినప్పుడు కొంతమంది ఏమన్నారంటే అది తప్పు అని తిరస్కరించారు. కొంతమంది ఏం చేశారంటే ఇంకోసారి వింటాంలే, మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు వింటాంలే అని వెళ్ళిపోయారు. చెప్తున్నది ఏదైనా సరే మన కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నామంటే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, మన కోసమే మాట్లాడుతున్నాడని ఒక నమ్మకంతో వచ్చి వినాలి. అంతేగాని నా పక్కనున్న ఆమె కోసం ఈరోజు అయ్యగారు మాట్లాడారు, అయ్యగారి ద్వారా దేవుడు మాట్లాడిచ్చాడు, నా పక్కనున్న వాళ్ళతోనే మాట్లాడారు, నాతో కాదు అనే నిర్లక్ష్య భావం అనేది ఉండకూడదు. ఇక్కడ మారు మనసు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకోసారి చూద్దాంలే, ఇంకోసారి వింటాములే అని వెళ్ళిపోతున్నారు. ఆ నిర్లక్ష్య భావం అనేది క్రైస్తవులుగా మన జీవితాల్లో ఉండకూడదు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని దేవుని యొక్క రక్తంలో కడగబడాలి. ఆ రక్షణను పునరుద్ధానం వరకు కూడా చేత పట్టుకొని ఉండాలి అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు ఉద్దేశం అనగా చెప్పబడుతుంది. ఈయన వెళ్ళిన ప్రతి ప్రదేశంలో కూడా ఎక్కువ రోజులుండి ఆయన బోధించిన సందర్భం అయితే లేనే లేదు. దశలోనికలో ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎన్ని దినములు ఉన్నారంటే 3 దినములోనే ఉన్నారని చెప్పేసి 3వ వచనంలో చెప్పబడుతుంది. 3 విశ్రాంతి దినములు మాత్రమే ఉన్నారు అని. సుమారు ఒక 3 వారాలు ఉన్నారు. కానీ అనేక ఆత్మలను అక్కడ రక్షించారు. ఇక్కడ బెరయాలో చూసినట్లయితే కొన్ని దినములు మాత్రమే ఉన్నారు. అక్కడ కొన్ని ఆత్మలను రక్షించిన వారిగా కనిపిస్తున్నారు. ఎథెన్స్ లో ఎక్కువ ఆత్మలను రక్షించలేకపోయారు, కానీ ఇక్కడ కూడా ఆయన బలంగా సువార్తను ప్రకటించిన వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు కొంతమంది ఈయన చెప్పేది తప్పు అని వాదించారు, కొంతమంది ఇంకోసారి విందుమని వెళ్ళిపోయారు. ఈ లోపునే సమయం అయిపోయింది, వెళ్ళిపోయారు. మనం కూడా కరోనా టైంలో చూసినట్లయితే దేవుని యొక్క మందిరాలన్నీ మూతపడిపోయి ఉన్నాయి. అప్పుడు చాలా అనుకున్నారు, ఏంటి ఎప్పుడు మళ్ళీ దేవుని మందిరాలు తెరవబడతాయా అని. కానీ ఆ సమయం అలా వచ్చింది. మనం దేవుణ్ణి ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తాం, రానున్న కాలంలో సువార్త ప్రకటించడానికి ఎవ్వరు కూడా ఉండరు. మన సువార్త ప్రకటించాలని, దేవుని వాక్యం దొరికితే బాగుండని, బైబిల్ దొరికితే బాగుండని, లేకపోతే ఇంకా ఎవరైనా మనకి దేవునిలో బలపరిస్తే బాగుండని వెతికి వేసారిపోయి విసిగి చెందే రోజులు వస్తాయి. అలాంటి దుర్దినముల్లోకి మనం వెళ్ళలేక ముందుపే మనం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే ఈ పౌలు గారు బోధించే బోధైనా, ఏ సేవకులు ఎవరు బోధించేదైనా, విశ్వాసులు చెప్పేదైనా అదే. సమయం ఉన్నప్పుడే మనం మారు మనసు తీసుకోవాలి, బాప్తీసం తీసుకోవాలి. ఇక్కడ ప్రతి సంఘంలోనూ ఆయన్ని స్వీకరించిన వారు ఉన్నారు, వ్యతిరేకించిన వారు ఉన్నారు, విమర్శించి శిక్షకు గురి చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ శిక్షకు గురి చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకుందామని అక్కడ ఆగిపోలా. అలా అని చెప్పేసి వింటున్నారు కదా అని చెప్పేసి ఆ ప్రాంతంలోనే ఉండలేదు. కానీ ఆయన సువార్త ప్రకటించే పనిలో ఎప్పటికప్పుడు అనేక ప్రాంతాలు తిరిగి బలంగా దేవుని సువార్తను ప్రకటించిన వ్యక్తిగా ఉన్నారు. చివరిగా 34వ వచనంలో చూసినట్లయితే, అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయుపగ్నీయుడైన గీతుడైన డియోనిసియు, డామరి అను ఒక స్త్రీయు, వీరిలో కూడా మరికొందరును ఉండిరి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 3 వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. వీరు తప్ప ఏథెన్స్ లో ఎవరు మార్పు చెందలేదు. వీళ్ళంట వెంటనే ఇక్కడ పౌలు గారి దగ్గరికి వచ్చి వాళ్ళు మార్పు చెందిన వ్యక్తులుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా మనం ఎలా ఉండాలి అని అంటే, ఇక్కడ విశ్వాసంతో 2-3 దేవుని తెలుసుకుందామని వచ్చిన వారుగా మనం ఉండాలి. కానీ దేవుని తిరస్కరించేవారుగా, ఇంకోసారి చూద్దాంలే, ఇంకోసారి మన జీవితంలో దేవుడు అవకాశం ఇస్తాడులే అని మనం నిర్లక్ష్యంగా ఉండనేకూడదు. దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు.
ఎన్నో ఆర్థిక సమస్యల నుంచి లేవనెత్తుతున్నాడు, అప్పుల భారం నుంచి లేవనెత్తుతున్నాడు, ఎన్నో ఇబ్బందుల నుంచి, అనారోగ్య సమస్యలైతే అనారోగ్య సమస్యలు లేని కుటుంబమే లేదు. అయినప్పటికీ అనారోగ్య సమస్యల నుంచి, ఎన్నో సమస్యల నుంచి లేవనెత్తుతున్న వాడుగా మనకు దేవుడు కనిపిస్తున్నాడు. కానీ మనం చేస్తున్నది ఏంటంటే ఆయన ఎందుకు కృతజ్ఞత కలిగి జీవించట్లేదు, కానీ నిర్లక్ష్య భావంతో ఉంటున్నాం. శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలను తట్టుకొని జయించగలిగే శక్తి ఆ దేవుడు మనతో ఉండి మనకిస్తాడు. మనతోనే ఉంటారు, మనతోనే ఉండి వాటిని జయించే శక్తి మనకిస్తారు. కాబట్టి మనం ఎవరు చెప్పినా ఆ వాక్యాన్ని మనం తీసుకొని అది నా గురించే చెప్పాడు, దేవుడు నాతోనే మాట్లాడారు అని చెప్పి మనం దాన్ని గ్రహించి ఆ రోజు అప్పుడు మారు మనసు పొంది మన రక్షణలోకి వచ్చి ఆ రక్షణని మళ్ళీ నిర్లక్ష్య భావంతో ఉండేవారుగా ఉండకూడదు. అది ఇంకా పెద్ద శాపము. అలా అస్సలే ఉండకూడదు. దాన్ని చేతపట్టుకొని తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు కూడా మన రక్షణని కాపాడుకొని ఒక నీతిమంతులుగా దేవుణ్ణి కనపరిచేవారిగా మంచి సాక్ష్యం కలిగి మనం జీవించే బిడ్డలుగా ఉంటేనే దేవుని బిడ్డలుగా మనం మంచి సాక్షి జీవితం కలిగిన వారుగా దేవుడు కూడా మన పట్ల ఎంతో సంతోషించేవారుగా ఉంటారు. అలాగే ఇతరులు కూడా మన గురించి విన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటది కాబట్టి మారాలి అని చెప్పేసి మన చెప్పే మాట కూడా వింటారు. కాబట్టి మనం ఖచ్చితంగా దేవునిలో ఎదిగే బిడ్డలుగా ఉండాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.